వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో చెరువుగట్టు నల్గొండ జిల్లాలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత చాలా మహిమగల పుణ్యక్షేత్రం. మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం మహాలయం ఎట్లానో ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మినీ శ్రీశైలం లాగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరం ఆలయం ఒకటి ఉంది. అది హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. బస్సులో జర్నీ మాత్రం 2.5 గంటల సమయం, కారులో వెళ్తే మాత్రం 1.5 గంటల సమయం. మేమిప్పుడు ఎంజీబీఎస్లో దిగినాం. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర ఆలయం పోవడం జరిగింది. ఇది చాలా మహిమగల మరియు పుణ్యక్షేత్రం అని చాలామంది భక్తుల నమ్మకం. మేము ఇక్కడ నుంచి నల్గొండ బస్సు అయినా సరే, లేకపోతే ఖమ్మం, లేకపోతే మదిర, సూర్యాపేట బస్సులైనా సరే మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి మేము ఖమ్మం బస్సు ఎక్కాము. మాకు నల్గొండ బస్సులు దొరకకపోవడంతో ఖమ్మం బస్సులు ఎక్కాము. అక్కడ మనం నార్కట్పల్లిలో దిగాలి. చాలామంది బస్సులు ఎక్కడి నుంచి ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. మీకు దిల్సుఖ్ నగర్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, ఉప్పల్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి, జేబీఎస్ నుంచి బస్సులు చెరువుగట్టు ఆలయానికి ఉంటాయి. సూర్యాపేట బస్సు, ఖమ్మం బస్సు, విజయవాడ బస్సు ఎక్కితే మాత్రం నార్కట్పల్లిలో దిగాలండి. మనం నల్గొండ బస్సు ఎక్కితే మాత్రం చెరువుగట్టు కమాన్ కాడనే దిగుతాం. ఇది మేము ఇప్పుడు నార్కట్పల్లికి చేరాము. ఇది నార్కట్పల్లి బస్ స్టేషన్. ఇక్కడి నుంచి మనకు నేషనల్ హైవే విజయవాడ, నేషనల్ హైవే నల్గొండ 2 దారులు ఉంటాయండి. ఇది నార్కట్పల్లి బస్ స్టేషన్. చూశారు కదండి ఎంత బాగుందో నార్కట్పల్లి బస్ స్టేషన్. నేను కూడా ఎప్పుడు చూడలేనండి, ఫస్ట్ టైం ఇదే నార్కట్పల్లి బస్ స్టేషన్కి రావడం. ఇక్కడి నుంచి మనకు చాలా షేర్ ఆటోలు కూడా ఉంటాయి చెరువుగట్టు ఆలయానికి పోవడానికి. ఇప్పుడు మేము ఒక ఆటో మాట్లాడుకొని చెరువుగట్టు ఆలయానికి వెళ్తున్నాం. ఇది చెరువుగట్టు ఆలయం రోడ్డు. ఇటు నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే, 15 నిమిషాల జర్నీ అంతే. అక్కడి నుంచి స్టేట్ వెళ్తే మాత్రం విజయవాడ నేషనల్ హైవే రండి. ఇటు నుంచి స్టేట్ వెళ్తే మాత్రం నల్గొండ నేషనల్ హైవే. ఇప్పుడు మేము ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాం. కొండపైకి వెళ్తే మాత్రం 50 రూపాయలు ఛార్జెస్ చేస్తున్నారండి. మెట్ల మార్గానికి మాత్రం 30 రూపాయలు ఛార్జెస్ చేస్తున్నారండి. ఇప్పుడు మేము చెరువుగట్టు ఆలయానికి వచ్చాము. ఇది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా ఆటో వాళ్ళ పార్కింగ్ ప్లస్ కార్ పార్కింగ్ కూడా చాలా ఉంటుంది. కానీ అమావాస్య వచ్చిన రోజు మాత్రం ఎటువంటి పార్కింగ్ ప్లేస్లో కూడా మాకు పార్కింగ్ పెట్టుకోవడానికి చోటు ఉండదండి. ఎందుకంటే అక్కడ చాలామంది భక్తులు నిద్రకు చోటు తీసుకుంటారు. అది చూశారు కదండి ఎంతమంది భక్తులు వచ్చారో. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసాలు నడుస్తున్నాయి కాబట్టి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇది చెరువుగట్టు ఆలయానికి ఇప్పుడు మేము చేరుకున్నాము. పైన గుండం దగ్గరికి వెళ్తున్నాం. కానీ భక్తులు మాత్రం చాలామంది వస్తున్నారు, ఎందుకంటే చివరి సోమవారం కాబట్టి. ఇది గుండం అండి. ఇక్కడ గుండాల్లో స్నానాలు చేస్తారు. కానీ నేను బట్టలు తీసుకోలేని కారణంగా నేను కాలి చేతులు కడుక్కున్నామండి. యాక్చువల్గా ఈ గుండంలో మనం స్నానం చేస్తే పాపాలు, దోషాలు ఉంటే కూడా పోతాయని చాలామంది భక్తుల ఒక నమ్మకం అండి. ఇక్కడ చాలామంది కార్తీక దీపం ముట్టియడానికి కూడా ఇక్కడ చోటు చాలా ఉందండి. ఇక్కడ చాలామంది ముట్టిస్తున్నారు. ఇక్కడ కార్తీక దీపాలు కూడా ఇక్కడ అమ్ముతారు. కార్తీక దీపాలు కార్తీక మాసం కాబట్టి ఇక్కడ భక్తులకు కూడా అమ్ముతున్నారు. ఆ కార్తీక దీపాల్లో కూడా 100 రూపాయలు అండి, 100 రూపాయలకి అమ్ముతున్నారు. దాంట్లో మనం పెట్టొచ్చులే 100 రూపాయలు. ఎందుకంటే 365 రూపాయల ఒత్తులు ఒకటి, ప్లస్ ఒక చిన్న అది కర్పూరము, మ్యాచ్ బాక్సు, అగరబత్తులు, ప్లస్ 365 ఒత్తులు మనకు అందుబాటులో ఇస్తున్నారండి.
కానీ మేము లోపల దర్శనం చేసుకున్నామండి. కానీ అట్లా లోపల ఎటువంటి వీడియోలు, ఫోటోలకి అనుమతి లేదు కాబట్టి మనం ఫోటోలు, వీడియో తీయలేమండి. ఇప్పుడు మేము స్వామి లింగేశ్వరం, రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికొచ్చామండి. దర్శనం మాకైతే చాలా అద్భుతంగా జరిగిందండి. ఓం నమః శివాయ. చూశారు కదండీ! ఇటు సైడు ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని వెనకాల శ్రీ రేణుకెల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. అటు పక్కన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉందండి. కానీ అద్భుతం ఉందండి. చాలా భక్తులు మాత్రం చాలామంది వచ్చారు. ఇప్పుడు మేము పైన ఉన్న లింగం దగ్గరికి మేము ఇక్కడ దారి నుంచి మెట్ల ద్వారం దాకా పైకి వెళ్తున్నామండి. చూశారు కదండీ! ఇదే 3 గుండ్లు అంటారు. కానీ భక్తులు చాలామంది ఉన్నారండి క్యూ లైన్‌లో. ఇది 3 గుండ్లు. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. పూర్వంలో పరశురాముడు ఘోర తపస్సు చేస్తూ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతుంది కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడం లేదని ఒకరోజు ఆగ్రహంతో తన గొడ్డలితో శివలింగాన్ని కొట్టాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై, పరశురామ, నీ యొక్క తపస్సుని మెచ్చి ఈ క్షేత్రాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మైమాల క్షేత్రంగాని, ఒక ప్రసాదాన్ని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ 3 గుండ్లు చెరువుగట్టు ఆలయం కానీ పేరు గ్రహించింది. ఇక్కడ గుండు నుంచి మనము లోపలికి వెళ్తే ద్వేషాలు, పాపాలు కూడా పోతాయని చాలామంది భక్తుల నమ్మకం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక మేము ఇక్కడి నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్తున్నామండి. మాకంటే ముందు కూడా భక్తులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ స్వామివారి దర్శనం మాకెప్పుడు భాగ్యం కలుగుతుందో అని. చూశారు కదండి గుండు ఎలా ఉంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొంతమంది తలకు కూడా తాకే ఛాన్సెస్ ఉంటాయి. కానీ శివుడు ఉండి మాత్రం ఎటువంటి కాదు. జాగ్రత్తగా చూసి మెల్లగా కిందికి వంగి మెల్లమెల్లగా పైకి వెళ్ళండి. చూశారు కదండి మా పవన్ ఎలా వస్తుందో మెల్లమెల్లగా పైకి వెళ్ళాడు. ఇది అండి, జాగ్రత్తగా మెల్లమెల్లగా మా పవన్ చూడండి ఎలా వస్తుందో మెల్లగా. అట్లా అలా వస్తే ఏం కాదండి. కానీ మా అన్నయ్య చూడండి ఎలా వస్తున్నాడో మెల్లమెల్లగా పైకి. జాగ్రత్తగా రావాలండి. చూశారు కదండి భక్తులు ఎలా ఉన్నారో విపరీతంగా. చాలామంది భక్తులు ఉన్నారండి. కానీ అమావాస్య రోజు నాడు మాత్రం దీనికంటే చాలా రద్దీగా ఎక్కువ ఉంటుందని చాలామంది అంటుంటారండి. కానీ అమావాస్య రోజు ఇక్కడ ఒక్కసారి శివలింగాన్ని దర్శించుకొని ఇక్కడ నిద్రపోతే చాలా మంచిదని అంటుంటారండి. కానీ సాధారణ రోజుల్లో మాత్రం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం మాత్రం దర్శించుకోవచ్చు. సాధారణంగా ఉంటారు భక్తులు. చూశారు కదండి గుండ్లు ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి పైన కనిపిస్తున్నది శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి ఆలయం. అట్లని చూశారు కదండి భక్తులు దర్శించుకొని కిందికి వస్తూ ఉన్నారు. కింది నుంచి ఒక క్యూ ఉంటుంది, పైనుంచి ఒక క్యూ ఉంటుంది. మెల్లమెల్లగా పాదాలు చూసుకుంటూ ముందుకు అడుగు వేయాలండి. కింద మాత్రం భక్తులు చాలామంది శివలింగాన్ని దర్శించుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కనిపించేది విఐపి దర్శనం అండి. అక్కడ నుంచి విఐపి దర్శనం డైరెక్ట్ రామలింగేశ్వర స్వామి లింగం దగ్గరికి చేరుకుంటారు. కనిపిస్తుంది అండి. ఒక్కొక్క భక్తులు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ పైకి వెళ్తున్నారు. ఇక్కడ వైపు నుంచి కిందికి వస్తున్నారు. ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ప్రకృతి అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ అమావాస్య రోజు నాడు మాత్రం చాలామంది భక్తులు సాధారణ కంటే ఎక్కువ భక్తులు ఆ రోజు ఉంటారని అంచనా. కార్తీక మాసం కాబట్టి శివుని లింగం దగ్గర చాలామంది పాలాభిషేకం, పెరుగుతో అర్చనలు చేయించుకున్న వాళ్ళకి సమయం ఎక్కువ పడుతుంది. చూశారు కానీ భక్తులు కింది నుంచి ఒక్కొక్కరు శివలింగాన్ని దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇది చెరువుగట్టు గ్రామం అండి. చెరువుగట్టు గ్రామం ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే చెప్పలేము. అక్కడ ఇండ్లు అయినా సరే, పంట పొలాలైనా సరే చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇప్పుడు మనం చేరుకున్నామండి. ఇది కనిపించేదే రామలింగేశ్వర ఆత్మలింగం అని అంటారు. ఇది కొండపైన పరశురాముడు గొడ్డలితో కొట్టింది ఇక్కడనే. ఘోర తపస్సు చేసిండు శివుని కోసం. తన తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై తనకొక వరం ప్రసాదించిండు. ఇది ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మహిమగల క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ పరశురామునికి శివుడు వరం ఇచ్చాడు. అదే ఇప్పుడు చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి చెందినది. ఈరోజు కార్తీక చివరి సోమవారం కాబట్టి మా మిస్సెస్, మా వదిన వాళ్ళు కలిసి ఇక్కడ కార్తీక దీపం వెలిగించారు గుండం పక్కనే. ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఇక్కడ కార్తీక చివరి సోమవారం కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని ఆ శివుని దర్శనం ఒక్కసారి చేసుకుంటే భాగ్యం కలుగుతుందని ఆశతో వచ్చి ఇక్కడ కార్తీక మాసం శివునికి తీపికరమైన మాసం కాబట్టి, రోజు కాబట్టి ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళకు నచ్చిన చోట కార్తీక దీపం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం జరిగింది. కింది నుంచి పై దాకా చాలామంది భక్తులు ఇప్పుడు ఈరోజు సోమవారం కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిదని అంటుంటారు. ఎందుకంటే రోజు మనకు సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి అవి 365 రోజులు ఒకటేసారి వెలిగించినందుకు ఏదో పుణ్యం వస్తుందని భక్తుల ఒక నమ్మకం. ఇప్పుడు మేము దర్శనం చేసుకున్నాక అనంతరం మేము కిందికి వస్తున్నాము. కొండపై నుంచి నడకదారిన మేము కిందికి వస్తున్నాం. కానీ వస్తుంటే చాలా అద్భుతమైన వాతావరణం, ప్రకృతి అందాలు కూడా చాలా మంచిగా ఉంది. మా ఫ్రెండ్ అండి, చూశారు కదా మా ఫ్రెండు. కానీ అదేందో నేను ఎక్కడైనా పోతే మాత్రం ఒక మూగజీవాలు కంపల్సరీ నా దగ్గరికి చేరుకుంటుంది. ఎందుకంటే ముఖంలో ఉండే చిరునవ్వు, ముఖంలో ఉండే ప్రేమతోటే ఏ మూగజీవైనా దరికి చేరుతుందనే నిదర్శనమే ఇది. చూశారు కదా నా వెనకాల గుండ్లు ఎలా ఉన్నాయో, గుట్టలు, చాలా మంచిగా వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మేము కొండపై నుంచి కిందికి మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నాం. కానీ మీరు కూడా ఎప్పుడైనా ఈ చెరువుగట్టు ఆలయం దర్శనం కోసం వెళ్తే మాత్రం ఒక్కసారి నడకదారిన నడవండి. మీకు ఆ వాతావరణం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్తే కాస్త దూరం అవుతుందని చెప్పి మా వాళ్ళు షార్ట్ కట్ ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి మెల్లమెల్లగా మెట్లు గుండు దిగుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారు. కానీ భక్తులు మాత్రం ఈరోజు విపరీతంగా భక్తులు చేరుకుంటున్నారు. ఎందుకంటే చివరి సోమవారం కాబట్టి శివుని దర్శనం కంపల్సరీ చేసుకోవాలనే భావంతో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇది కనిపించేదండి శివుని విగ్రహము. చాలా పెద్దగా ఉంది విగ్రహము. ఓం నమ శివాయ. ఇది కనిపించేది పెద్ద విగ్రహం అండి. ఇక్కడ మా వాళ్ళు శివుని చుట్టూ ఒక 5 ప్రదక్షిణాలు చేశారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇక్కడ 5 చుట్లు మాత్రం ప్రదక్షిణ చేసుకున్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇంత మంచి వాతావరణం అంటే కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇంత మంచి ఆనందం, ఇంత మంచి వాతావరణం మనకు ఎప్పుడు దొరకదండి. మనం దర్శనం చేసుకున్నాక ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడ చాలా సైడ్లు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మాత్రం చాలా వ్యాపారాలు, దుకాణాలు, షాపింగ్ మాల్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. మనకు నచ్చినవి స్వీట్స్ అయినా లేకపోతే ఏదైనా చిన్న పిల్లలకు టాయ్స్ అయినా ఏదైనా సరే ఇక్కడ అమ్ముతుంటారండి. ఇక్కడ చిన్న చిన్న హోటళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు మేము ఛాయ్ తాగుదామని చూసాం కానీ ఇక్కడ ఛాయ్ లేదు అంట. అది దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఇక్కడ ఛాయ్ లేదంట. కేవలం ఒకటే కప్పు ఛాయ్ ఉంది కాబట్టి మా వదిన గారు ఇక్కడ ఛాయ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆమె ఉదయం నుంచి ఛాయ్ తాగలేదు అంట. అందుకు హెడేక్గా ఉందని చెప్పి ఒక ఛాయ్
ఆమె అదృష్టానికి ఒక ఛాయ్ దొరికింది ఇక్కడ. చూశారు కదండి, సూర్యాస్తమం అవుతుంది ఇక్కడ సాయంత్రము. ఇక్కడ మేము చేసుకొచ్చుకున్న ఇంటి నుంచి పులిహోర భోజనం కూడా ఉదయం నుంచి చేయలేము. ఇక పులిహోర తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాము. కానీ మేము ఏంటంటే మాకు ఒక విచిత్రమైన ఘటన ఏం జరిగిందంటే, నేను పేపర్ ప్లేట్లు తీసుకోవడం మర్చిపోయినాము. అక్కడ తీసుకుందాంలే అనుకున్నాము. ప్లస్ వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకెళ్ళాము, కానీ అది కూడా మాకు సరిపోలేదు. ప్లస్ బెడ్షీట్ కూడా మర్చిపోయామండి. ఆగమాగంలో టెన్షన్ లేట్ అయిపోతుందేమో అనుకొని తొందరలో మేము బెడ్షీట్ కూడా మర్చిపోయినాము. ఇక అందుకే ఇట్లా కూర్చొని తినవలసి వచ్చింది. కానీ ఎప్పుడైనా వనభోజనం చేస్తూ ఉంటే మాత్రం ఆనందం అనేది చెప్పలేమంత అండి. మనము ఒక యాత్రకు పోయినప్పుడు మనం అందరితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు మనతోటి ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంత చేసుకొని వచ్చి మనం వనభోజనం చేస్తూ ఉంటే చెప్పలేమండి, ఆనందం అయితే మరీ బాగుంటుంది. మనం ఇంట్లో తినే తిండి కన్నా అలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా కొంచెం ఎక్కువనే తింటాము. ఇక్కడ మేము చివరికి గుడి దగ్గరికి బయటకు వచ్చి ఇక్కడ తిన్నాం. కానీ మాకు ఏమైందంటే, నార్కట్పల్లికి ఇక్కడ చెరువుగట్టు బయట కమాన్ దగ్గరికి వచ్చాక మాకు కమాన్ నుంచి నార్కట్పల్లికి ఆంధ్ర బస్సులు వస్తాయేమో, ఛార్జెస్ అవుతాయేమో అని చెప్పి మేము యాదగిరిగుట్ట బస్సు వచ్చిందండి. అక్కడ యాదగిరిగుట్ట బస్సు ఎక్కి భువనగిరి దగ్గర దిగుదామని బస్సు ఎక్కాం. 5:30కి ఎక్కిన బస్సు మేము భువనగిరి దగ్గర దాదాపు 7:40 నిమిషాలకి భువనగిరి దగ్గర దిగామండి. అంత భక్తులు అంత లేట్ అవుతుంది. కానీ మాకు జర్నీ మాత్రం చాలా దూరం అనిపించిందండి. ఎక్కడి నుంచి అంటే మన నార్కట్పల్లి నుంచి ప్లస్ భువనగిరి దాకా దాదాపు 80 కిలోమీటర్లు ఏమో ఉన్నట్టుంది. గంటన్నర జర్నీ పట్టిందండి. అదే గంటన్నర జర్నీలో మనం నార్కట్పల్లి నుంచి చెరువుగట్టు ఆలయం నుంచి మనం హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చండి ఆ సమయం పట్టి. కానీ ఈరోజు మేము ఇక్కడ భువనగిరికి వచ్చామండి. భువనగిరికి వచ్చే వారికి పబ్లిక్ మాత్రము ఘోరంగా ఉన్నారండి. ఎందుకంటే శనివారం కాబట్టి, ఆదివారం కాబట్టి, సోమవారం కాబట్టి భక్తులు ఫుల్ విపరీతంగా అయిన భక్తులు ఉన్నారండి. ఇక్కడి నుంచి మేము షేర్ ఆటో మాట్లాడుకొని భువనగిరిలో ఉప్పల్లో దిగేసి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసామండి. కానీ ఎప్పుడైనా సరే మాత్రం మీరు ఎక్కడి నుంచి అందుబాటులో ఉందో అక్కడి నుంచే వెళ్ళండి. దయచేసి షార్ట్ కట్ ఎంచుకుంటామంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు కాబట్టి చాలామంది భక్తులు ప్రజలు మాత్రం విపరీతంగా ఉన్నారండి. అట్లని ఇదండి చూస్తున్నారు కదా, ఇది భువనగిరి బస్ స్టేషన్ అండి. మాకు ఇక్కడి నుంచి మేము రాత్రి మాకు ఇంటికి వచ్చేవరకే దాదాపు 11:30 12 సమయం అయింది. ఇదండి. థ్యాంక్స్ మై ఫ్రెండ్స్.